నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. భారత్లో బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని వాటితో వ్యాపారాలు చేసి నష్టాలు లెక్కలు చూపించి ఆ తరువాత విదేశాలకు పారిపోయిన వారిని వెనక్కి తీసుకురావడంలో కేంద్రం విఫలమవుతోంది. దీంతో వారంతా హాయిగా విదేశాల్లో బహిరంగంగానే తిరుగుతున్నారు. అయినా వారిని స్వదేశానికి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టడం కేంద్రానికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న విమర్శలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న కేంద్రం వారి అప్పుల్ని మాత్రం బయటపెట్టింది. భారతీయ బ్యాంకులకు రుణపడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. ఇలాంటి వారు ఎగ్గొట్టిన మొత్తం రుణాల విలువ 58,000 కోట్లుగా లెక్క తేల్చింది. ఇందులో అసలు వడ్డీలు కూడా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ లెక్క కట్టింది. ఆస్తుల జప్తు, రుణాల రికవరీ ప్రక్రియల ద్వారా బ్యాంకులు ఇప్పటి వరకు 19,187 కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం లెక్కలు చెప్పింది. ఆర్థిక నేరాల్లో మొత్తం 53 కేసులు నమోదు చేసినట్లు పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థను మోసగించిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సందేశరా కుటుంబం వంటి పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు ఇందులో ఉన్నారు. బ్యాంకులకు విజయ్ మాల్యా 22,065 కోట్లు బకాయి పడ్డారని, అతని ఆస్తుల జప్తు, రికవరీ చర్యల ద్వారా ఇప్పటి వరకు 14,000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిపింది. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ 9,656 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. అతని నుండి ఇప్పటి వరకు 545 కోట్లు రికవరీ అయ్యాయి. మాల్యా, మోడీతో పాటు ఇతర ఆర్థిక నేరగాళ్ల బకాయిల మొత్తం కలిపి 58,000 కోట్లను దాటాయి. స్టెర్లింగ్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ సెజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన నితిన్ సందేశరా, చేతన్ సందేశరా తమ బకాయి రుణాల్ని సెటిల్ చేసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో వీరు 496 కోట్ల విలువైన రాజీ ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో 15 మంది ప్రధాన ఆర్థిక నేరగాళ్లు ఉన్నారు. వారిలో 2 ఇప్పటికే రుణదాతలతో రాజీ ఒప్పందాలను కుదుర్చుకున్నారని కేంద్రం తెలిపింది. ఇక పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, నిందితులను అప్పగించడానికి, రుణ వసూళ్లను గరిష్టంగా పెంచడానికి అధికారులు కృషి చేస్తున్నారని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రకటనపై విజయ్ మాల్యా ఘాటుగా బదిలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు ప్రజలను, నన్ను ఎంతకాలం మోసం చేస్తాయని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నా నుండి 14,100 కోట్ల రికవరీ అయ్యాయని ఆర్థిక మంత్రి పార్లమెంట్కు చెప్పారు. బ్యాంకులు 10,000 కోట్లు రికవరీ అయ్యాయని చెప్తున్నాయి. మరి 4,000 కోట్ల తేడా ఏంటి? ఇప్పుడు నేను 7,000 కోట్లు బాకీ ఉన్నానని బ్యాంకులు చెప్తుండగా ఇంకా 10,000 కోట్లు బాకీ ఉన్నానని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు చెప్తోంది. ఇక రికవరీ చేసిన మొత్తాలకు ఖాతా స్టేట్మెంట్ లేదా క్రెడిట్ లేదు. ముఖ్యంగా నా తీర్పు అప్పు 6,203 కోట్లు కాబట్టి దర్యాప్తు చేసి నిజం తెలుసుకోవడానికి రిటైర్డ్ జడ్జిని ఎందుకు నియమించకూడదు అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.